ఈ కథ 1940లో మొదలవుతుంది. సైనికాధికారులు జాన్ను పట్టుకుని అతను ఒక గూఢచారి అని పేర్కొంటూ ఒక పత్రంపై సంతకం చేయమని బలవంతం చేశారు. ఆ ఆరోపణ అబద్ధం కావడంతో జాన్ నిరాకరించాడు. అప్పుడు అధికారులు జాన్ భార్యను తీసుకువచ్చి జాన్ ఒక గూఢచారి అని ఒప్పుకునేలా ఆమెను అత్యంత క్రూరంగా హింసించారు. దీని తరువాత పలువురు ఖైదీలను ఒక కఠినమైన కార్మిక శిబిరానికి పంపారు. మంచుతో కప్పబడిన ఆ ప్రాంతమంతా వారి జైలు అని, తప్పించుకోవడానికి ప్రయత్నించిన వారు ఎవరూ బ్రతకలేరని వారికి చెప్పారు. పారిపోయిన వారిపై బహుమతి ప్రకటించారు మరియు స్థానికులు కూడా వారిని వేటాడతారని హెచ్చరించారు. రాత్రి భోజన సమయంలో ఖైదీలకు చాలా తక్కువ ఆహారం ఇచ్చేవారు. తీవ్రమైన విటమిన్ లోపం కారణంగా చాలా మంది తమ రాత్రి దృష్టిని కోల్పోయారు. స్మిత్ అనుకోకుండా కొంత ఆహారాన్ని కింద పడేశాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక ఖైదీ వెంటనే దాన్ని లాక్కోవడానికి ప్రయత్నించాడు, కానీ స్మిత్ తన వాటాను కాపాడుకోవడానికి దానిపై నుండి వేగంగా కాలు వేశాడు. ఆకలితో ఉన్న ఆ వ్యక్తిని చూసి జాన్కు జాలివేసి తన ఆహారాన్ని అతనికి ఇచ్చాడు. శిబిరంలో ఇలాంటి దయ అతని ప్రాణాలను తీస్తుందని స్మిత్ అతన్ని హెచ్చరించాడు. స్మిత్ వెళ్లిపోయిన తరువాత రాయ్ అనే ఒక ఖైదీ జాన్ వద్దకు వచ్చి తాను అమెరికన్ అని చెప్పాడు. తనను అరెస్టు చేసి ఖైదు చేయడానికి ఇదే కారణమని అతను వివరించాడు. తనపై కూడా తప్పుడు ఆరోపణలు చేశారని జాన్ బదులిచ్చాడు. దగ్గరలోనే వాకా అనే ఒక ఖైదీ జూదం ఆడుతూ కనిపించాడు. వాకా ఒక ప్రమాదకరమైన నేరస్తుడని రాయ్ జాన్ను హెచ్చరించాడు. కాపలాదారులు అతని విషయంలో ఎప్పుడూ జోక్యం చేసుకోకపోవడంతో అందరూ అతనికి భయపడేవారు. కొంతమంది ఖైదీలను బలవంతపు చాకిరీ కోసం తీసుకువెళ్లారు. అప్పుడు జాన్ వారు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే ఏమవుతుందని రాయ్ని అడిగాడు. అది అసాధ్యమని, అలాంటి ప్రయత్నంలో ఎవరూ బ్రతకలేరని రాయ్ అతనికి చెప్పాడు. ఆ క్షణంలో వాకా మరో ఖైదీని స్వెటర్ అడిగాడు. ఆ వ్యక్తి నిరాకరించడంతో వాకా కత్తి తీసి అతన్ని పొడిచాడు. భయపడిన మరో ఖైదీ వెంటనే తన స్వెటర్ తీసి జూదం అప్పు తీర్చమని వాకాకు ఇచ్చాడు. రోజులు గడిచే కొద్దీ జాన్ నెమ్మదిగా శిబిరంలోని క్రూరమైన జీవితానికి అలవాటు పడ్డాడు. ఖైదీలను మంచులో బొగ్గు తవ్వమని, కట్టెలు కుట్టమని బలవంతం చేసేవారు. వారు ఎంత కష్టపడినా వారికి చాలా తక్కువ ఆహారం ఇచ్చేవారు. వారి పడుకునే గదులలో వేడి చేసే సౌకర్యం అస్సలు లేదు. వారికి కొత్త బట్టలు గాని, సరైన బూట్లు గాని ఇవ్వలేదు. ఒక రాత్రి జాన్ తన బట్టలలో పేలను కనుగొన్నాడు. రాయ్ తన దగ్గర ఒక పాత మందు ఉందని చెప్పి అతన్ని బయటకు రమ్మని కోరాడు. అకస్మాత్తుగా వారికి ఒక పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. అది బొగ్గుగని నుండి వచ్చిందని వారు వెంటనే గ్రహించారు. రాయ్ అతని బట్టలను మంచులో పాతిపెడుతుండగా జాన్ కాపలా గోపురం వైపు చూసి తప్పించుకోవడం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. అప్పుడు రాయ్ లాజరస్ అనే వ్యక్తి గురించి, అతను తమను బయటకు తీసుకురావడానికి సహాయం చేయగలడని చెప్పాడు. వారు ఒక ప్రణాళిక గురించి చర్చించుకుని తప్పించుకుని దక్షిణం వైపు ప్రయాణిస్తే చివరికి మంగోలియా చేరుకోవచ్చని నిర్ణయించుకున్నారు. అయితే వారు ప్రయాణానికి సరిపడా ఆహారాన్ని సేకరించాల్సి ఉంటుంది. తీవ్రమైన చలి తగ్గే వరకు కూడా వారు వేచి ఉండాలి, లేకపోతే మంచులో గడ్డకట్టి చనిపోతారు. దీని తరువాత రాయ్ సిగరెట్లకు బదులుగా ఆహారాన్ని ఇవ్వడం ప్రారంభించాడు. దానిని అతను రహస్యంగా వదులుగా ఉన్న చెక్కనేల పలకల కింద దాచాడు. తరువాత జాన్ మందు చల్లిన తన బట్టలను తనిఖీ చేయగా పేలన్నీ అక్కడే చేరినట్లు కనుగొన్నాడు. కొంత సమయం తరువాత సైనికులు ఖైదీలను పనికి బయటకు తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. ఒక భయంకరమైన మంచు తుఫాను కారణంగా నడవడం చాలా కష్టంగా మారింది మరియు కొంతమంది కుప్పకూలడం ప్రారంభించారు. వారు చనిపోయినా తమకు పర్వాలేదని చెబుతూ సైనికులు వారిని కొద్దిసేపు పడుకోనిచ్చారు. స్మిత్ ఫిర్యాదు చేసినప్పుడు ఒక కాపలాదారుడు అతని తలపై తుపాకీ గురిపెట్టాడు. ఆ బెదిరింపును లెక్క చేయకుండా స్మిత్ అడవి వైపు నడవడం కొనసాగించాడు. అప్పుడు సైనికులు ఖైదీలందరినీ అడవిలోకి మరింత లోపలికి నడిపించారు. ఖైదీలు త్వరగా కర్రలతో ఒక ఆశ్రయాన్ని నిర్మించుకుని తమతో చేరమని స్మిత్ను ఆహ్వానించారు. మరుసటి రోజు బొగ్గు గనిలో పని చేయడానికి ఖైదీల నుండి స్మిత్ మరియు జాన్లను ఎంపిక చేశారు. గని లోపల వారు నిరంతరం దగ్గుతో బాధపడ్డారు మరియు శ్వాస తీసుకోవడం చాలా కష్టమైంది. ఏ క్షణంలోనైనా గుహ కూలిపోవచ్చనే నిరంతర ప్రమాదం కూడా ఉంది. గాలి లేకపోవడం వల్ల జాన్ కుప్పకూలిపోయి భ్రాంతికి లోనవడం ప్రారంభించాడు.